ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న D6 న్యూస్కు స్వాగతం. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు రాగానే త్వరగా కొనుగోలు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం రోజున మెట్పల్లి మండలంలోని ఆత్మకూర్, ఆత్మానగర్, జగ్గసాగర్ మరియు ఇబ్రహీంపట్నం మండలంలోని అమ్మక్కపేట గ్రామాలలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలను పరీక్షించి నాణ్యమైన ధాన్యాన్ని తేమ శాతం 17% వచ్చిన వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ నిర్వాహకులకు ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని, రైతులకు 24 గంటల నుంచి 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. రైస్ మిల్లుల వద్ద ఎటువంటి జాప్యం లేకుండా వాహనాల నుండి అన్లోడింగ్ అయ్యేలా చూడాలని, హమాలీల సమస్య లేకుండా తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. సన్న రకం ధాన్యానికి కింటాకు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం అందిస్తుందని రైతులకు తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను సందర్శించి సెంటర్ నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కొనుగోలులు సజావుగా జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వెంటనే నిర్వాహకులకు రైతు వివరాలు అందించాలని తెలిపారు. ఈ పర్యటనలో మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్, డిఆర్డీఓ రఘువరన్, ఎంఆర్ఓలు నకుమల్ల నీతా కుమారి, బిఎస్ఎస్ వరప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.